నమస్తే. ఈరోజు మనం ఆర్థిక వృద్ధి, ఎన్నికల రాజకీయం మరియు నిజమైన విశ్వసనీయత వెనక ఉన్న అసలైన లాజిక్ ఏంటో విశ్లేషిద్దాం. మనం తరచుగా మన ఫెయిల్యూర్స్కి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాం, కానీ అసలు సమస్య మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు మనం మారకపోవడమే. కస్టమర్లు తగ్గినప్పుడు ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కాదు, కస్టమర్ల ఎక్కడికి వెళ్లారో చూసి మనం ఆన్లైన్ వైపు మారడం చాలా ముఖ్యం. మార్కెట్ ఎవరిని కనికరించదు బాస్, మారుతున్న ట్రెండ్స్ని పట్టుకోకపోతే అది మనల్ని నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేస్తుంది. అందుకే దీనికి పరిష్కారం రాజకీయాల్లో లేదు. ఆత్మపరిశీలన చేసుకుని మన బిజినెస్ని వెంటనే కొత్త పద్ధతుల్లోకి మార్చుకోవాలి. సరే, ఇప్పుడు కాస్త స్థూల ఆర్థిక శాస్త్రం వైపు చూద్దాం. సంపద అనేది రిలేటివ్, దేంతో పోలుస్తున్నాం అన్నది ఇక్కడ పాయింట్. ద్రవ్యోల్బణం ఎక్కువైందని ఫీలవుతున్నారా? అయితే ప్రపంచం వైపు చూడండి. 80% దేశాలు మనకంటే దారుణమైన పరిస్థితుల్లో అల్లాడుతున్నాయి. వృద్ధి విషయంలో కూడా అంతే. ప్రపంచ సగటుతో పోల్చి చూసినప్పుడు మాత్రమే మన దేశ వాస్తవ ఆర్థిక వృద్ధికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు పాలిటిక్స్కి వద్దాం. ఈ రాజకీయ గోలను కాసేపు పక్కన పెడితే ఎన్నికలు మన ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ రాజకీయ నాయకుల ఉచిత వాగ్దానాలను వదిలేయండి. ఎలక్షన్ టైంలో అసలు డబ్బు ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తుందో గమనించండి. బయటా గందరగోళంగా కనిపించే ఈ ఎన్నికల సీజన్ నిజానికి దాచిపెట్టిన సంపదను సామాన్యుల చేతుల్లోకి పంపించే ఒక బ్రహ్మాండమైన సిస్టమ్. ఎక్కడో మూలన దాచిన డబ్బు బయటకు వచ్చి టెంటు వేసేవాళ్లకి, కూలీలకి, లోకల్ వ్యాపారులకి నేరుగా అందుతుంది కదా. అంటే ఈ ప్రాసెస్ వల్ల మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి కళ్ళు చెదిరే స్థాయిలో డబ్బు పంపింగ్ జరుగుతుంది. ఇదే అసలైన పాయింట్. సరే, మన దేశం లోపల ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం, మరి గ్లోబల్ స్టేజ్ మీద మనల్ని ఎలా చూస్తున్నారో తెలుసా? ఎన్ని విమర్శలున్నా మనకున్న కొనుగోలు శక్తి వల్ల వాళ్ల దేశాల్లో ఉద్యోగాలు వస్తున్నాయని అగ్రరాజ్యాలే స్వయంగా ఒప్పుకుంటున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, కేవలం మన దేశపు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ల వల్ల వేరే దేశాల్లో ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? నిజమైన పవర్ అనేది మన ఆర్థిక బలాన్ని బట్టి ఉంటుంది గాని పనికిరాని రాజకీయ విమర్శల వల్ల కాదు. అదలా ఉంచితే మరి సంస్థలు ఎప్పటికీ చెరగని ట్రస్టుని, ఆ విశ్వసనీయతని ఎలా సంపాదిస్తాయి? దాని వెనకున్న లాజిక్ చూద్దాం. గౌరవాన్ని ఎవ్వరూ డబ్బుబెట్టి కొనలేరు. ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన మనం స్ట్రాంగ్ అని కాదు. హిస్టరీ చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఒక బ్రాండ్ బలంగా నిలబడాలంటే అత్యంత దారుణమైన కష్టాలను ఫేస్ చేయడం చాలా అవసరం. ఏళ్ల తరబడి ఉన్న క్రైసిస్ని తట్టుకొని ఎవరైతే బలంగా బయటపడతారో అప్పుడే వాళ్లకి ఆ తిరుగులేని రెస్పెక్ట్ అనేది వస్తుంది. అంటే లైఫ్లో ఎప్పుడూ ఒక పెద్ద సవాలును ఫేస్ చేయలేదంటే మీకున్న బలం అసలు టెస్ట్ చేయబడనట్లే లెక్క. ఎగ్జాక్ట్లీ. అందుకే కష్టాలను చూసి పారిపోవడం కాదు, వాటిని మన సక్సెస్కి మెట్లుగా ఎందుకు మార్చుకోవాలో ఇప్పుడు అర్థమైంది కదా. పర్సనల్ బిజినెస్ అయినా, మ్యాక్రో ఎకనామిక్స్ అయినా సరే, ఎమోషన్స్ పక్కన పెట్టి ఈ లాజికల్ ఫ్యాక్ట్స్ చూడటమే మనకు అతిపెద్ద బలం. లాజిక్ చాలా క్లియర్గా ఉంది. మార్పును చూసి భయపడతామా, లేక సవాళ్లను ఎదుర్కొని తిరుగులేని స్థానాన్ని సంపాదిస్తామా? చాయిస్ మీదే.